Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. విశ్వాసులు, క్రైస్తవులు, నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి క్రైస్తవులు ఆయన మార్గాల్లో నడుచుకుంటూ అంతిమ విజయం కొరకు కనిపెట్టుకుంటారు. ఆ విధంగా మనం కూడా కనిపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. మే 25కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 26వ అధ్యాయం. దీన్ని ఈ కామెంట్స్ని అర్థం చేసుకోవాలి అని అంటే నేను కొంచెం ముందు ఉపోద్ఘాతం కొంచెం పరిచయం చేస్తాను. నిబంధనకి చెందినటువంటి విశ్వాసులంగా మనం ఏ ఆలోచన కలిగి ఉండాలి అనే దాన్ని ముందు అర్థం చేసుకుని అప్పుడు అవుట్లైన్ తీసుకుని అప్పుడు ఈ కామెంట్స్ చదువుతాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అబ్రహాము, మోషే, మరి దావీదు ముఖ్యులు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాత నిబంధన, క్రొత్త నిబంధన డివైడ్ అయింది. ఈ రెండిట్లోనూ వెయిట్ దేనికోసం వెయిట్ చేయాలి అని అంటే ఇక్కడ మన అంతిమ విజయం కోసం, అక్కడ నిత్యత్వం కోసం, పరలోకం కోసం వెయిట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు అంతిమ విజయం మనకి లభిస్తుంది. ఆయనతో పాటు మనం కూడా మహిమ పొందుతాం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ తరంలోనైనా కానీ రావచ్చు. ఆ తరాలు మరి మనం ఏ తరంలో ఉన్నామో, చివరి తరంలో ఉన్నామో, ముందు తరంలో ఉన్నామో మనకి తెలియదు. కానీ మనం మన తరంలోనే వస్తుంది అనేటువంటి ఆ ఉపేక్షతతో, ఆ నిరీక్షణతో మన జీవితాలు గడుపుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు దాకా ఏం చేయాలంటే మనం దేవుని స్తుతించాలి. యాంటిసిపేటరీ ప్రైజ్ అని అంటారు. అంటే ఇక్కడ దేవుని విజయోత్సవం ఉంటుంది కాబట్టి, విజయం ఉంటుంది కాబట్టి, ఆయన గెలుపు ఉంటుంది కాబట్టి మనకు కూడా ఆయనకి విజయం వస్తుంది, మనకు కూడా విజయం వస్తుంది కాబట్టి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. హింసలు, ఇబ్బందులు, మరణం, వేదన, శోధనలు అవేమీ ఉండవు. దాన్ని బట్టి మనం సంతోషంగానే ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటాం కాబట్టి దేవుని చూస్తూ ఆయన్ని స్తుతించాలి. అది దానికోసం ఇక్కడ వెయిట్ చేయాలి. వెయిటింగ్ అనేది, ఆయన కొరకు కనిపెట్టడం అనేది ఈ భాగంలో యెషయా 26లో ముఖ్యమైనటువంటి విషయం. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. దీనికోసం వెయిట్ చేయాలి. అంటే యాంటిసిపేటరీ ప్రైజ్తో మనం వెయిట్ చేయాలి. అది జరుగుతుంది అని, అది జరుగుద్దేమో అని కాదు, తప్పనిసరిగా జరుగుద్ది. యేసుక్రీస్తు తప్పనిసరిగా వస్తాడు, విజయం తప్పనిసరిగా వస్తుంది అనేటువంటి ఆశ, నిరీక్షణతో మనం సంతోషిస్తాం. అప్పుడు దాకా ఏం చేస్తాం అని అంటే వెయిట్ చేస్తాం, స్తుతిస్తాం. అంతేకాదు ఆయన మార్గాల్లో మనం నడుచుకోవటం అని అంటే ఏదో ఒకసారి ఆయనకి విధేయత చూపించటం కాదు. నడుస్తూ వెళుతూ ఉంటాం కదా, కాబట్టి అది రిపీటెడ్గా జరిగేది. ఆయన వచ్చేంత వరకు, మనం మరణించేంత వరకు రిపీటెడ్గా జరిగేటువంటి విషయం. ఇంకేం జరుగుతుంది అని అంటే మనం హింసలకి, అన్సర్టనిటీస్కి, డిసప్పాయింట్మెంట్స్కి, మరి మరణానికి కూడా మనం
గురి అవుతాం. అలాంటి సందర్భంలో మనకి ఒక హోప్ అనేది ఉంటుంది. ఆ హోప్ అనేది మాత్రం విడిచిపెట్టం. ఆ హోప్‌ని బట్టే మనం దేవుని స్తుతిస్తాం. ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటాం. ఈ హింసలైనప్పటికీ. ఆ విధంగా అర్థం చేసుకుంటే, ఆ విషయాన్ని మరి ఈ ఆహ్, యెషయా కూడా ఆ విషయం చెప్తున్నాడనమాట. 700 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆయన ఆ విషయాన్ని చెప్తున్నాడు. యెషయాలో క్లారిటీ ఏంటి అనంటే, కొత్త నిబంధనకు చెందినటువంటి రక్షణను గూర్చి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. న్యూ టెస్ట్‌మెంట్‌తో పోల్చుకున్నటువంటి ప్రాఫిట్స్‌లో ఈయన ప్రథముడుగా మనం చెప్పొచ్చు. అంటే క్రొత్త నిబంధనకి చెందినటువంటి ఆ రక్షణను సూచించేటువంటి ప్రవక్తల్లో ఈయన చాలా గట్టి. ఆయన ప్రథముడు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి అవుట్‌లైను ముందు చెబుతాను. మొదటి 6 వచనాలు అక్కడ యాంటిసిపేటరీ ప్రైజ్ అని చెప్పాం కదా! రాబోతున్న నిరీక్షణను బట్టి ఇప్పుడు స్తుతిస్తాం. దాన్ని యాంటిసిపేటరీ ప్రైజ్ అంటాం. అదే అక్కడ అక్కడ దాని గురించి ఏం చెప్పబడిందంటే నూతన యెరూషలేము. యెరూషలేము అంటే అంతిమ యెరూషలేము కోసం మనం చూస్తాం. దాని గురించి హింట్స్ ఇప్పుడే ఇస్తదన్నమాట. ఈ అధ్యాయమే యెషయా 26 ఇస్తది. అక్కడ సెక్యూరిటీ ఉంటది. రక్షణ ఉంటది. సురక్షితంగా ఉంటాం. అది మనకు కోటలాగా ఉంటది. మరి 3, 4 వచనాల్లో అంతేకాదు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. మనశ్శాంతి ఉంటది. అప్పటిదాకా మనం ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. ఆ అంతిమ విజయం వచ్చేంత వరకు దేనికి విజయం వస్తే మనకి విజయం వచ్చినట్లే. ఆ అంతిమ విజయం కొరకు మనం కనిపెడతాం. మరి ప్రకటన గ్రంథం 6:10లో చెప్పినటువంటి హౌ లాంగ్ ఓ లార్డ్ అంటే వాళ్ళు కూడాను అంతిమ విజయం కోసం వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా మనం కూడా మరి వెయిట్ చేస్తాం. అంతేకాదు యెషయా చదువార్లు కూడాను వెయిట్ చేస్తారు. అక్కడ అంతగా 8వ వచనంలో అప్పటిదాకా దేవుని యొక్క మార్గాల్లో నడుచుకుంటూ కనిపెడతారు. 9 ఏం చూస్తామంటే నీతిమంతులు దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళేం అవినీతిమంతులు అవిశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని కృపను పొందుతూ కూడాను వాళ్ళు ఏమి నేర్చుకోనరు. దేవుని దగ్గరికి రారు. ఆయన రక్షణ పొందరు. ఆ సమయాల్లో మరి నీతిమంతులు విలపిస్తారు, కేకలు వేస్తారు. ఎప్పుడు ప్రభువా నీతి న్యాయాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చినప్పుడే మరి నీతి నిజాయితీలు నెలకొల్పుతావు అని ఆ విధంగా వాళ్ళు మొరపెడుతూ వెయిట్ చేస్తారన్నమాట. మరి ఇక్కడ 7 నుండి 21 అదంతా ఒక సెక్షన్ అన్నమాట. మొదటి 6 వచనాలు ఒక సెక్షను, 7 నుండి చివరి వరకు ఒక సెక్షను. దానిలో భాగమైనటువంటిది 12 నుండి 18 వరకు ఏంటంటే విశ్వాసులు అప్పటిదాకా కష్టాల్లో, నష్టాల్లో, సుఖదుఖాల్లో వెళుతూ ఉంటారు. డిసప్పాయింట్మెంట్లో వెళుతూ ఉంటారు. మరి ఇంక వాళ్ళు చూసేది ఏంటంటే ఐడోలేట్రీ చూస్తారు. ఇంకా కానీ అది జరుగుతున్నప్పటికీ వీళ్ళు ఈ పతనమైపోతున్నటువంటి లోకానికి దానికి లొంగరు. నీతిమంతులు దేవునికి ఎడల ఫెయిత్ఫుల్గా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, ఆయన మార్గాల్లో
నడుస్తారు. మరి 14 నుండి 18లో ఏం చూస్తామంటే, ఇక్కడ ఒక చక్రంలాగా తిరుగుతానే ఉంటది. ఆ చక్రం అనేది సిక్లికల్ అని అంటారు. న్యాయాధిపతుల కాలంలో ఏ విధంగా ఇశ్రాయేలీయులకి జరిగిందో అదే రీతిగా ఇక్కడ కూడా ఈ వర్ణన కూడా ఉంటదన్నమాట. వాళ్ళు హాయిగా ఉన్నప్పుడు వాళ్ళు పాపంలో పడిపోతారు. ఇన్ఫైడలిటీ. పాపం అనంటే దేవునికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా సరే పాపమే. ఆ పాపాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి అయినా కానీ దేవుడు ఆయన కృపను చూయించుతాడు. తాను కృపను చూయించి వాళ్ళకి విశాలత ఇస్తాడు. వాళ్ళ వాళ్ళ యొక్క సరిహద్దులని విశాలం చేస్తాడు. అయినా కానీ వాళ్ళు దేశంగా వాళ్ళు కన్నది ఏమీ ఉండదు. ఇక్కడ ప్రసవ వేదన పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని మనం చూస్తాం 18వ వచనంలో. గర్భిణీ స్త్రీ ఏ విధంగా మరి బాధపడుతూ ఉంటుందో చివరికి బేబీని కంటది కదా. ఎక్కడైతే ఈ దేశం ఏ బేబీని కన్నది అంటే గాలిని కన్నది. అలాంటి పరిస్థితి ఇశ్రాయేలీయులకి ఉన్నదన్నమాట. అయితే అప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అని అంటే, ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అన్య దేశాలకి మిమ్మల్ని ఆశీర్వాద కారణంగా చేస్తాను. అది వాళ్ళ ఐడెంటిటీ. వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఇతరులకి ఆశీర్వాద కారణంగా ఉంటారు, ఇతరులకి రక్షణ ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి ఇప్పుడు ఇది ఏమైంది? వాళ్ళు కన్నది ఏంటి అంటే గాలిని కన్నారు. మరి వాళ్ళ గుర్తింపు ఏమైంది? దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? వాళ్ళ జీవితంలో నెరవేరిందా? కాలేదు. నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చి అప్పుడు రక్షణ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు శేషులైతే దేవుని ఎడల నమ్మకంగా ఉంటూ ఆయన కోసం వెయిట్ చేస్తారు. మరి శేషులు కానటువంటి వాళ్ళు అవిశ్వాసులు అక్కడ ఐడోలేటర్లలో వెళ్తారు, మరలా అవినీతి జీవితం జీవిస్తారు. వాళ్ళకి వాళ్ళు నేర్చుకునేది ఏమి లేదు. దేవుని కృపను బట్టి వాళ్ళు నేర్చుకునేది ఏమీ లేదు. ఆ విషయం మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ ఆసన్నమవుతున్న ప్రభు విజయమును గూర్చి స్తుతి గీతముతో యెషయా కీర్తిస్తున్నాడు. ఈ విధంగా ప్రభు కార్యము చేసేంత వరకు, ప్రభు తన కార్యం చేసేంత వరకు ఆయన వేచి ఉంటున్నాడు. ఇది వెయిటింగ్. మనం కూడాను మన నిరీక్షణ మనకు కలిగేంత వరకు, మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళేంత వరకు అక్కడ స్తుతి స్తోత్రాలు అక్కడ చెల్లించాం. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు కూడా మనం ఆయన్ని కీర్తిస్తాం అన్నమాట. ఒకటి వేచి ఉంటూ కీర్తిస్తాం, వేచి ఉంటూ ఆయన మార్గాల్లో నడుచుకుంటాం. అపేక్షిస్తున్న స్థుతిని ఆరంభ వచనాలు అంటే మొదటి 6 వచనాలు అందజేస్తుంటున్నాయి. చదువుకుందాం. 26 మొదటి 6 వచనాలు. ఆ దినమున యోధా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు
పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. Thou will keep him in perfect peace, whose mind is stayed on thee అని ఇంగ్లీష్లో ఆ 26 వచనం మరి పాడుకుంటాం. అది అది కోరస్ లాగా పాడుకుంటాం. Thou wilt keep him in perfect peace. Thou wilt keep him in perfect peace. Thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee. ఆయన కొరకు కనిపెట్టుకోవటం, ఆయన విజయం కొరకు కనిపెట్టుకోవటం, ఆయన జవాబు కొరకు కనిపెట్టుకోవటం, ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకోవటం, అది సంతోషాన్ని కలిగించేటువంటిది, మనశ్శాంతిని ఇచ్చేటువంటిది అనమాట. దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడాను నష్టపోరు. 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. అంటే ఆయనకి విజయం వస్తుంది. కాళ్ళు, బేదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. అంటే బేదలు హెచ్చింపబడతారు, గర్విష్ఠులు అణగదొక్కబడతారు. రోల్ రివర్సల్ అని చెప్పాను కదా అంతకుముందు. రోల్ రివర్సల్. ఈ లోకంలో ఆస్తిపాస్తులను బట్టి ఎవరైతే గర్వపడతారో, ఎవరికైతే అహంకారం ఉంటుందో, అక్కడ దేవుడు వాళ్ళని అణగదొక్కుతాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో, దీనులు అని అంటే పూర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పూర్ అని అంటే ఎకనామికల్లీ పూర్. రెండవది ఏంటంటే ఆ పావర్టీని బట్టి దేవుని మీద ఆధారపడతారు. మూడవ విషయం ఏంటి అని అంటే వాళ్ళు అక్రమంగా దోచుకోరు, వాళ్ళు అవినీతిగా ప్రవర్తించరు, దొంగతనం చేయరు, దేవునిపై ఆధారపడుతూ నీతి నియమాలతో వాళ్ళు జీవిస్తారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ నడుచుకునేటువంటి వాళ్ళు. అలాంటి పేదలు అన్నమాట. దరిద్రులు కానీ పేదలు అని బైబిల్లో చదివినప్పుడు దే ఆర్ గాడ్లీ పూర్. దేవుని ఎడల భయభక్తులు కలిగిన, యెహోవా ఎడల భయభక్తులు కలిగినటువంటి పేదలు. అంతేగాని ఎకనామికల్గా పూర్గా ఉంటే ఆ ఉద్దేశం బైబిల్లో లేదు. వాళ్ళ పావర్టీని బట్టి దేవుని వైపు చూస్తారు, దేవునిపై ఆధారపడతారు, నమ్మకంగా వినయంగా జీవిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు వాళ్ళన్నమాట. కాబట్టి వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు అనేది మనం గ్రహించాలి. అంతిమ విజయము కొరకు వేచియుండు ఆలోచన గూర్చి ఎక్కువ భాగం ఈ అధ్యాయం కేటాయిస్తున్నది. అంటే 7 నుండి చివరి వరకు, 7 నుండి 21 వరకు. యెహోవా నీ తీర్పుల మార్గము మేము నడుచుచు మేము నీ కొరకు కనిపెట్టుతున్నాము. ఓకే, 7, 8 వచనాలు చదువుకున్నాం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవలు నీవు సరళం చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకుంటున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. కనిపెట్టుకుంటూ ఏం చేస్తారంటే వాళ్ళు పండుకోరు, జస్ట్ సోమరిపోతులుగా ఉండరు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకుంటారు అన్నమాట. ఆయన ఆజ్ఞల్లో, ఆయన మార్గాల్లో నడుచుకుంటారు. కానీ నీతిమంతులు ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమనగా, ఎరుగని వారు, దేవుని ఎరుగనటువంటి వారు, ఆయన ఎరుగనటువంటి వారు
వారి ఎడల దేవుని చూపిస్తున్న కృపను బట్టి ఏమీ నేర్చుకోరు. వాళ్ళ ఎడల కూడాను దేవుడు కరుణ, కృప, వాత్సల్యత చూపిస్తాడు. కానీ వాళ్ళేమీ నేర్చుకోరు. ఓకే. 9, 10 వచనాలు మళ్ళీ చదువుకుందాం. 9b, 10. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. నీతిమంతులైతే దేవుని యొక్క కార్యాలను బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. దుష్టులైతే దేవుని యొక్క దయను, కృపను చవి చూసినప్పటికీ వాళ్ళు నేర్చుకొనరు, నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములలో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. కాబట్టి ఇక్కడ చిట్ట చివరకు దేవుడు వచ్చి తన నీతిని స్థాపించవలనని దేవుని ప్రజలు కేకలు వేస్తారు. 11వ వచనం. యెహోవా నీ హస్తమెత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. నీ ఆ విధంగా ఆశతో దేవుని వైపు చూస్తారు. యెహోవా నీ హస్తమెత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. కాబట్టి నువ్వు రా ప్రభువా అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అదే దాని ప్రకటన 6:10లో కూడాను ఆత్మలు, విశ్వాసుల యొక్క ఆత్మలు ఆ విధంగా మొరపెట్టుకుంటాయి. దేవుడు రావాలి అని, సహాయం చేయాలని, ఆయన నీతి న్యాయాలు నెలకొల్పాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అవినీతి జరుగుతున్నది, వాళ్ళకి అవినీతి జరుగుతుంది, విశ్వాసులకి అవినీతి జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేసుకుంటారన్నమాట, దేవా ఎప్పుడు వస్తావని. ప్రకటన 6:10. వారు ఆత్మలు. నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ ఇక 12 నుండి 18 చదివితే, ఇంతలో నమ్మకమైన శేషులు నిరాశకు, అస్పష్టతకు లోనై దానిలో నివసిస్తారు. మరి వాళ్ళు ఒక ప్రక్కన దేవుని స్తుతిస్తారు, నీతి మార్గాల్లో జీవిస్తారు, కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు నిరాశతో ఉంటారు. ఓకే, అస్పష్టతతో వాళ్ళు నివసిస్తారు. 12 నుండి 18 వరకు. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్తుతింతుము. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి. దేశం యొక్క సరిహద్దులను పరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళుతూ ఉంటారు. 17-18 కూడా చదువుకుందాం. యెహోవా ఇక్కడ 17-18లో, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదపడి
కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. అలాంటి పరిస్థితి అన్నమాట. వేదనతో వాళ్ళ పరిస్థితి ఉండి ఉంటున్నది. 18 మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి, లోకంలో రక్షణ కలుగజేయకపోతిమి. లోక లోకంలో రక్షణ చేయకపోతిమి. ఇశ్రాయేలీయులు వాళ్ళను బట్టి లోకానికి రక్షణ అందించాలి. అది వాళ్ళ యొక్క పిలుపు. దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళని. ఎందుకంటే భూమి అంతటికి, లోకాన్ని అంతటికి రక్షణ అందజేయటానికి. లోకంలో నివాసులు పుట్టలేదు అని ఆ విధంగా వాళ్ళ యొక్క గుర్తింపుని, వాళ్ళ యొక్క రోల్ని, వాళ్ళ యొక్క పాత్రని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే ప్రభువా, మేము రక్షణ లోకానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. మేము కన్నది గాలిని కన్నాం, రక్షణ కనలేదు. లోక జీవం గల దేవుని శాంతి సమాధానములు నెలకొల్పిన దేశంపై విగ్రహారాధన వర్ధిల్లుతున్నది. లోక సంస్కృతికి ప్రజలు లొంగినప్పటికీ శేషులు నమ్మకంగా జీవిస్తారు. శేషులైతే నమ్మకంగా ఉంటారు. క్రింది వచనములు వివరిస్తున్నట్లు ఇశ్రాయేలీల చరిత్ర దాదాపు చక్రము లాగా తిరుగుతున్నది. నమ్మకత్వం చూపించని ప్రజలను స్పందిస్తూ దేవుడు వారిని శిక్షించను. తగిన సమయంలో దేవుడు వారి ఎడల తన కృపను చూపించి వారి సరిహద్దులను విశాలపరచి తన మహిమను పెంపొందించుకుని, అయినప్పటికీ అదంతయు జరిగిన తరువాత మిగిలినదే ఉన్నది. ఆ దేశము ప్రసవ వేదన పడుతున్న స్త్రీని పోలి ఉన్నది. చివరకు ఆమె కనిన సంతానము కేవలం గాలి మాత్రమే. మేము లోకంలో రక్షణ కలుగజేయలేకపోతుంది. రక్షణ ఇవ్వలేదు, గాలిని కన్నారు. ఇశ్రాయేలు గుర్తింపుతో ముడిపడి ఉన్న నిరీక్షణ ఏమైనది? ఇశ్రాయేలు సంతానము ద్వారా సమస్త దేశములను ఆశీర్వదించబడు అన్న వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, దాని సంగతి ఏమైంది? అది పితరుడైన అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానం ఏమైనది అని రిటారికల్ క్వశ్చన్ అన్నమాట. అయినప్పటికీ ఈ వాగ్దానం ఒక ఆశతో ముగిస్తున్నది. అలసట కలిగించే చక్రంలో భాగమైన వారు మరణించినప్పటికీ, లోక పరిస్థితులు అట్లా ఉన్నప్పటికీ, మరి శేషులు మరణించినప్పటికీ, వారు నిరాశ చెంది వైఫల్యమునకు గురి అయినప్పటికీ, ఏమి సాధించలేనప్పటికీ, తీర్పులో భాగస్థులు అయినప్పటికీ, వారి వేచియుండుట వ్యర్థము కాదు, వారు మరణించుట కూడా వ్యర్థము కాదు. ఎందువలన అనగా వారు మరణము నుండి తిరిగి లేచి సజీవులుగా విజయానందములో పాల్గొంటారు. ఇక్కడ చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అనేటువంటి పరిస్థితి ఇశ్రాయేలీయులకి మామూలుగా స్పష్టత లేదు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది. కానీ యోబు గ్రంథంలో, మరి కీర్తన 16లో, యోబు గ్రంథంలో, మరలా ఇక్కడ యెషయా గ్రంథం 26లో కొంచెం వాళ్ళ యొక్క ఆశని సూచించేటువంటి రీతిగా చనిపోయిన తర్వాత సజీవులుగా లేస్తారు అనేటువంటి ఆశ మనం అక్కడక్కడ ఇశ్రాయేలీయుల మధ్య కూడా పాత నిబంధనలు కూడా చూస్తాం. అది ఇక్కడ చెబుతుంది. 19వ వచనం చదువుకుందాం. 26:19. మృతులైన
నీ వారు బ్రతుకుదురు, మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయను. ఇక్కడ క్లియర్గా ఉన్నది. అంటే చనిపోయిన తర్వాత పునరుద్ధాన జీవనం వస్తుంది అని అది కొత్త నిబంధనలో చెప్పబడింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీ 15లో చెప్పబడింది. అది సుదీర్ఘమైనటువంటి 58 అధ్యాయాలు మనం చదువుకోం. కానీ అక్కడ సిస్టమేటిక్గా చాలా వరకు సిస్టమేటిక్గా ఉండేటటువంటి రీతిగా మన చనిపోయిన వాళ్ళం తిరిగి లేస్తాము, మహిమ శరీరాలు పొందుతాం అని ఆయన అపోస్తుడైన పౌలు అపాలజెటిక్గా చెబుతున్నాడు. ఈ వాక్య భాగం చదువుకుందాం. ఇది సుపరిచిత అయినటువంటి ఈ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోవుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఓకే, ఈ వాగ్దానం మరణం నుండి వాళ్ళు తిరిగి లేస్తారు. ఇంకా ఈ యొక్క వాగ్దానం 25:8లో కూడాను కొంచెం హింట్ ఇవ్వబడింది. యెషయా 25 అంతకుముందు అధ్యాయంలో కూడాను 8వ వచనంలో కూడాను క్లుప్తంగా ఇది చూపబడింది. 25:8 కూడా చదువుకుందాం. యెషయా 25:8 మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి 25లోనే ఈ యొక్క హింట్, మరణమైన తర్వాత తిరిగి లేస్తారు. మరణాన్ని దేవుడు యేసుక్రీస్తులో అని మనకి స్పష్టంగా తెలుసు. ఏదో రీతిగా మరణం మింగివేయబడుద్ది అని యెషయా కూడా 25లోనే చెప్పాడు. ఓకే, ఈ ఇంతలో ఇంకా జీవించి ఉన్నవారు దేవుని ఉగ్రత దాటిపో వరకు ఓపిగా వేచి ఉండవలెను. ఇంకా వేచి ఉండాలి. మనం 3వ వచనంలో చదువుకున్నాం, 8వ వచనంలో చదువుకున్నాం. ఇక్కడ మరి 20, 21 కూడా వేచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యొక్క విజయం వరకు కనిపెట్టుకొని ఉండాలి. అది ఈ లోకంలో జరగవచ్చు, జరగపోవచ్చు, కానీ తప్పనిసరిగా దేవునికి విజయం జరుగుద్ది. మనం ఆ విజయోత్సవంలో పాలు పంచుకుంటాం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు.
భూమి మీద తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. భూమి పరచుదన్నమాట. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. దేవుని యొక్క ఉగ్రత తీరిపో వరకు కొంచెం నువ్వు ఓపిక పెట్టుకుని వేచియుండు. యెషయా కంటే మరింత స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఏంటి? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. అంటే ఇప్పుడు మనం వెళ్ళేటువంటి కష్టాలకి నష్టాల కంటే దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క మహిమ ఎంతో గొప్పదిగా ఉంటుంది. 2 కొరింథీ 4:17-18, రోమా 8:18 ఈ 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 4:17-18 మేము దృఢమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. రోమా 8:18 కూడా. రోమా 8:28 చూస్తాం కదా. మామూలుగా అంటే సమస్తాన్ని దేవుడు మన మేలుకై ప్రతిదీ సమకూరుస్తాడని. ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే శ్రమలు అన్నమాట. శ్రమలను కూడా మన మంచికి మలుచుతాడు అనేటువంటిది. 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని పౌలు చెప్తాడు. కాబట్టి మనం ఓపికతో ఏం చేయాలి? దేవుని కోసం కనిపెట్టుకోవాలి. విజయం తప్పనిసరిగా వస్తుంది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ దుష్టత్వానికి మనం పాల్పడకూడదు. విగ్రహారాధనకు మరి దుష్టత్వానికి పాల్పడకుండా దేవుని ఎడల, మన సృష్టికర్త అయినటువంటి దేవుని ఎడల నమ్మకంగా ఉంటూ వేచి ఉండాలి. ఆయన విజయం కొరకు వేచి ఉండాలి. మరి ఆ విజయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, నమ్మకంగా ఉండాలి. ఆయన చెప్పినటువంటి రీతిగా ఆ మార్గాల్లో నడుచుకోవాలి. అదే క్రైస్తవ జీవితం. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.